హాయ్ అండి, నమస్తే. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు నూకరాజు నాయుడు. అవునా, ఇప్పుడు శివాజీ గారు మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడారు. దాన్ని బట్టి అతను మాట్లాడింది రాంగ్ అంటారా, రైట్ అంటారా? రైటేనా? అతను స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడతాం. ఆయన వస్త్రధారణ గిస్త్రధారణ అని ఏం చెప్పలేదు. హీరోయిన్ల గురించి, హీరోయిన్లు మీరు ఫంక్షన్ లోకి వచ్చినప్పుడు కొంచెం సంస్కారవంతంగా వస్తే మాకు మీకు ఇద్దరికి మర్యాద ఉంటుంది. ఇష్టాంతిగా వచ్చి స్టేజ్లు ఎక్కితే మీకు మర్యాద పోవడంతో పాటు మమ్మల్ని కూడా చెడ్డ అనుకుంటారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా అనుకుంటారని చెప్పి ఒక వల్గర్ మాట అన్నాడు. దానిలో పెద్ద తప్పు అనిపించలేదు నాకు. ఎందుకంటే మనం ఇప్పుడు 14 మగాళ్ళు నాలాంటి వయసు వాళ్ళు 10 మంది కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే వాస్తవంగా మాట్లాడుకునే మాట ఏంటంటే, ఇదేంట్రా ఇంత చండాలంగా ఇచ్చింది, దరిద్రం ఉందా, బుద్ధి జ్ఞానం ఉండకల్లా, కనీసం వీళ్ళ తల్లిదండ్రుల కన్నా బుద్ధి జ్ఞానం ఉందా అని అనుకునే మాటని అతను ధైర్యంగా చెప్పాడు. నిజంగా ఆ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలా. అచ్చున్న హీరో ఎవరన్నా ఉన్నారంటే శివాజీ. ఇప్పుడు నాన్వేష్ గారు స్పందించారు ఎక్కడో ఉండి. అతను ఎందుకు స్పందించారు? అసలు అతను సంబంధం ఏమైనా ఉందా? అతను ఒక 14 ఏళ్ల అమ్మాయిని ఒక టైంలో రేప్ చేసి ఒక మహిళకు పుట్టి ఒక మహిళతో పెరిగి ఇంకొక మహిళతో కలిసి బ్రతుకుతున్నటువంటి అతను స్పందించడం కరెక్టా? సంస్కార హీనుడే కాకుండా దరిద్రుడు కూడా. బూతులు తిట్టడం, అతనంటూ ఇప్పుడు ఇండియాలో లేకుండా అలా ఉండి ఇలా మాట్లాడడం కరెక్టా? అసలు కరెక్ట్ కాదండి. ఇప్పుడు సమాజంలో తిరుగుతున్నామంటే కొంచెం సంస్కారంగా మాట్లాడాలి. అన్ని బూతుల ఒకటా రెండా? శివాజీ గారి మదర్ ను కూడా పట్టుకొని మాట్లాడారంట. మాట్లాడతాడు, మనిషి కూర్చోడు అయితే కదా. అతను ఇండియాలో లేకపోబట్టి అలా మాట్లాడారా, లేకపోతే ఇండియాలో ఉంటే అంత ధైర్యం చేసి మాట్లాడతారా? ధైర్యం అని కాదు. ఇప్పుడు దాకా నాన్ వెజ్ మీద చాలా మందికి కూడా బెట్టింగ్ యాప్ వల్ల చాలా బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చాలా మంది బిడ్డలు బెట్టింగ్ యాప్ లో నాశనం అయిపోయారు, చనిపోయారు, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు అని బెట్టింగ్ యాప్ ని బ్యాన్ చేయాలని చెప్తుంటే సమాజానికి ఉపయోగపడే మంచి మాటలు చెప్తున్నాడు కదా అని చాలా అభినందించాం. కానీ ఈ వేళ వచ్చి నిష్కారణంగా ఒక ఫిల్మ్ యాక్టర్, నేను కూడా ఫిల్మ్ కి సంబంధించిన వ్యక్తినే కాబట్టి నేను చాలా బాధపడ్డాను. అంత బూతుల సంస్కారం ఉండక్కర్లా మనిషికి పుట్టినవాడు ఏ అడవిలో జంతువుకు పుట్టాడండి. నిజంగా శివాజీ గారు అన్న దాంట్లో అద్భుతమైన మంచి సంస్కారం ఉందండి. ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మాట, ఎవడు అవనన్నా కాదన్నా. ఒక ఆడపిల్ల అర్ధనగ్నంగా వెళితే కొంతమంది కుర్రోళ్ళు చాలా బాగుందిరా అని చెప్పి సంతోషించవచ్చు. కానీ పెద్దలైనటువంటి వారు అనుకునే మాటలు అవి. ఇదేంట్రా ఈ పిల్లకి బుద్ధి జ్ఞానం లేదా, కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పరా ఇలాంటి బట్టలు వేసుకుని బయటకు వస్తుంటే అని మాట్లాడుతుంటారు. కాబట్టి సినిమా వాడు కాబట్టి సినిమా వాళ్ళ గురించి మాట్లాడితే సన్నాసులంతా బయటకు వచ్చారు. ఈవేళ చాలా బాధేస్తుంది. శివాజీ గారు మహిళని ఒక ప్రకృతితో పోల్చి మాట్లాడారు. ఇది వినపడలేదు. అదే కనపడలేదు, అది వినపడలేదు, కనపడదు. ఈ కబోదులు అయిపోయిన ఈ గుడ్డి వాళ్ళకి ఏం చెప్తాం? సమాజంలో అతను ఒక హీరో, పాపులర్ హీరో, మంచి యాక్టరు, అలాంటి వ్యక్తి చెప్తే ప్రభావితం అవుతారనే ఆలోచనతో ఏదో చెప్పుంటాడు. మంచి మనసుతో, ఎలాంటి కల్మషం లేని మనసుతో ఆయన చెప్తే తగుదునమ్మా అని చెప్పి మహాపతివ్రత అనసూయ ముందుకు వచ్చింది. మరి ఆమె చాలా సంస్కారంగా బతుకుతూ ఉంటుంది. చాలా నిజంగా చెప్పాలంటే చెప్పు తీసుకున్నాక కొట్టాలి అలాంటి వ్యక్తిని. ఏమో బట్టలు ఇప్పుకొని తిరగాలనుకుంటుందేమో సినిమాయి. ఇప్పుడు సింగరు ఆమెను చూస్తే ప్రతి ఒక్కరు దండం పెడతారు. మరి బట్టలు ఇప్పేసుకునే కార్యక్రమంలో ఆమె ఎందుకు వచ్చిందో, బట్టలు ఇప్పాలని ఆశగా ఉందామో. ఇప్పుకుంటే మంచిదే, చాలా మంది చూస్తారు, ఆనందిస్తారు, అభినందిస్తారు కూడా. ఇంతకు ముందులా గాయకులు చాలా మంది వచ్చారు. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వస్త్రధారణలో ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. తర్వాత ఇలాంటి వ్యవహారంలో తలదూర్చరు. ముఖ్యంగా తలదూర్చింది అంటే బట్టలు ఇప్పుకోవాలనే ఆలోచనలో ఉన్న ఆడదు కాబట్టి తలదూర్చిందేమో అనిపిస్తుంది. ఏదేమైనా శివాజీ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. అంత పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఈ రోజు ధైర్యం చేసి ఆడవాళ్ళ గురించి చెప్పడం గట్స్ ఉండాలి ఎవరికైనా కానీ. రియల్ హీరో చిరంజీవి, నా మాటలు చెప్తున్నా, రియల్ హీరో. ఎందుకంటే ఇంతమంది సన్నాసులు వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళకి హక్కులు భంగం చేసేస్తావా, వాళ్ళ బతకనివ్వా. రే సన్నాసులారా,
ఆడబిడ్డల్ని మంచి సంస్కారంతో చదివించండి, వాళ్ళ భవిష్యత్తు బాగుండేలాగా ప్రేరణ చేయండి. అంతే తప్ప బట్టలు ఇప్పుకొని సగం చూపిస్తుంటే దానికి సపోర్ట్ చేస్తుంటే మీరు ఏం సంస్కారం ఉంది మీకు? ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క సన్నాసికి చెప్తున్నా, శివాజీ గారు అన్న దాంట్లో తప్పు ఉంది అని ప్రతి సన్నాసికి చెప్తున్నా, ఆడబిడ్డని బ్రతకనివ్వండి అంటే దీనికి వర్తించున్నది. ఆడబిడ్డని బ్రతకనివ్వండి అంటే ఆడబిడ్డని సంస్కారంగా పెంచే విధానంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చదువుకు భవిష్యత్తు నిర్మించుకునే విధానంలో బాగుండాలని చెప్పి ఆలోచించాలి తప్ప బట్టలు ఎక్కువ తిరగండి అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు సమాజానికి ఎలాంటి చేరుకులు ఒకసారి ఆలోచించండి. ఎవరైనా బట్టలు సగం కంటే తక్కువ వేసుకుని ఒకవేళ ఎక్కడైనా ప్రోగ్రామ్ లో కనపడినా, లేకపోతే ఇలాంటి పార్కుల్లో కనపడినా, లేకపోతే సినిమా థియేటర్లో కనపడినా, ఒరే సంస్కారం లేని ఆడదురా ఇది, వీళ్ళ తల్లిదండ్రులకి ఏం బుద్ధి జ్ఞానం లేదని చెప్పి దీన్ని కన్నందుకు వీళ్ళ తల్లిదండ్రులు కూడా తిడతారు. ఇది గ్రహించినటువంటి శివాజీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఎందుకు అద్భుతమైన మాట అంటే మాలాంటి చెప్తే ఎంతవరకు వెళ్తారో తెలియదు, కానీ ఆయన పాపులారిటీ హీరో, ఇప్పుడు ఉన్నటువంటి మంచి ఆర్టిస్ట్ గా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తే ఎవరైనా మారతారేమో, సంస్కారం నేర్చుకుంటారేమో, సంప్రదాయం నేర్చుకుంటారని చెప్తే దాన్ని వక్రీకరించి ఇష్టానుసారిగా మాట్లాడి కొట్టేస్తాను ఒకడు, చంపేస్తాను ఒకడు, బూతులు తిరుగుతున్నాడు ఇంకొకడు, ఎవడో అన్వేషణ చెప్పు తెగిపోతే కొడుకు. అలా చెత్త ఏదో గురించి మాట్లాడడం వేస్ట్ అండి, దాని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరైతే సమాజానికి ఉపయోగపడే మాట, ఇప్పుడు కనీసం ఆర్థిక సాయం చేసి చేయకపోవచ్చు, ఆర్థికంగా ఉపయోగపడవచ్చు, కనీసం సమాజానికి ఉపయోగపడే ఒక్క మాట అని చెప్పాలి. బిడ్డలు ఎలా ఉండాలి అది ఆయన ప్రకృతితో పోల్చాడండి. అదంటే ప్రకృతి అని అద్భుతంగా మాట్లాడితే దుర్మార్గులు వచ్చేసి ఆయన బతకనివ్వాలని ఒకరు, వాడిని నువ్వు చెప్పాలి కదా, సమాజానికి ఒక మాట ఎవడో ఒకటి చెప్పాలి కదా. ఆ ఒక్క మగాడే శివాజీ. నిజంగా చాలా ఆనందిస్తుంది నాకు, ఎందుకంటే అంత ధైర్యం చేసి అంత పాపులర్ ఉన్న హీరో కానీ, అంత పాపులర్ ఉన్న పర్సన్ ఎవరు కూడా చెప్పలేడు. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే అటు పక్కన చేస్తారు ఇలాంటి దరిద్రులు. కాబట్టి శివాజీ గర్స్తున్న మగాడు కాబట్టి ఇవాళ ఆ మాట చెప్పాడు. నిజంగా మంచి చెప్పాడు, మంచి చేశాడు. ఉన్నవాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ గాలికి కొట్టుకుపోవడమే తప్ప అంతకంటే వేరే లేదు. మేము ఇలాగే బట్టలు ఇప్పి తిరుగుతాం ఎవడుతున్నాడు, ఆయన వద్దనలా తిరగమనే చెప్తున్నాడు, తిరగండి అమ్మా. ఒక హీరోయిన్ ని లూలు మహల్ లో ఒక ఇంతమంది బాడీ గార్డ్స్ ఉండగా కూడా అంతమంది యువకులు కలిపి అవమానించిన అవమానానికి ఇలా ఆయన ఎక్కడో ఆయన మనసుకు బాధ కలిగి ఉంటుంది కాబట్టి మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో ఏదైనా ఫంక్షన్కి వచ్చేటప్పుడు అసలు వాళ్ళు ఎలా వేసుకొస్తారో బట్టలు తెలియదు. ఎందుకంటే మన భారతదేశానికి ఒక సంస్కారం ఉంది, ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి వాళ్ళ ప్రపంచ దేశాలు గౌరవించడం. లేకపోతే మీరు కూడా వాళ్ళకి బట్టలు వేసుకుంటే మనల్ని అలాగే చూస్తారు. హీరోయిన్ మన స్టేట్ అమ్మాయి కాదు, ఏ స్టేట్ అమ్మాయి అయినా ఇక్కడ మన పద్ధతులు పాటించాల్సిందే. కాబట్టి వాళ్ళని చూసి మన వాళ్ళు తయారవుతారు. కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు, ఏమని, కొంచెం సాంప్రదాయంగా ఉండండి. ఆయన చెప్పింది మంచి అయితే తీసుకోవాలి, చెడంటే వదిలేయాల. కానీ అంత ధైర్యంగా చెప్పిన మాటని మీరు వక్రీకరించొద్దు. మగాళ్ళుగా పుట్టి నేను అదే చెప్తున్నా, మగాళ్ళుగా పుట్టి ఆయన చెప్పిన మాటను వక్రీకరించవద్దు. ఇప్పుడు మన సాంప్రదాయాన్ని చూసి ప్రతి దేశము నేర్చుకుంటుంది. మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన పాపులర్ అయినటువంటి మన సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకులు కానీ, వీళ్ళది బాధ్యత. కాబట్టి